అయితే అసలు వర్క్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? మనం ప్యాషన్‌తో పనిచేసేటప్పుడు, మనకు నచ్చింది మనం చేసేటప్పుడు, మనకు నచ్చిన దానిలోనే మన జాయ్ ఉన్నప్పుడు, వర్కా, పర్సనల్ లైఫా తేడా తెలీదు. అదే ఒక జాబ్ లాగా మనం వర్క్ చూసినప్పుడు నిజంగా పెయిన్ తెలుస్తాయి. అండ్ కొన్ని జాబ్స్‌లో హై ఇంటెన్సిటీ జాబ్స్ ఉంటాయి. చాలా ఎక్కువ బ్రెయిన్ పెట్టాలి. ఆ టైంలో బ్రేక్స్ చాలా అవసరం అనమాట. కాబట్టి అన్ని జాబ్స్‌కి ఒకటే రూల్ కాదు. అన్ని పనులకు ఒకటే రూల్ కాదు. మన శరీర తత్వాన్ని బట్టి, మన మైండ్ సెట్‌ని బట్టి, మన వ్యూని బట్టి, అదేవిధంగా మనం చేసే జాబ్‌ని బట్టి కూడా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మారుతా ఉంటది. దాంతో పాటు కొత్తగా మనం చూస్తే గనక చాలా టెక్నాలజీ వచ్చేసింది. అసిస్టెంట్స్ కూడా చాలా వచ్చేసాయి. అంతెందుకు తొందరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రాబోతుంది పూర్తి స్థాయిలో మన జీవితాల్లోకి. ఆ టైంలో అసలు మనిషి ఏ వర్క్ చేయాలి? ఏ వర్క్ చేయకూడదు? మనిషి జీవితం ఎందుకు? జీవితం పని చేయడానికేనా? జీవించడానికా? జీవితంలో జీవితం అంటే అసలు క్వెషన్ ఏంటి? అంటే పొద్దున్న లేసి ఆఫీస్‌కెళ్ళి నైట్ వరకు ఆఫీస్‌లో ఉండి, లంచ్ చేసి నిద్రపోవటం, డిన్నర్ చేసి నిద్రపోవటం ఇదే లైఫా? ఇలానే రిటైర్ అయిపోయి ఇలానే చనిపోవటమా? ఇదే జీవితమా? ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తుందనమాట. మనం చూస్తే మన ముందు జనరేషన్ మొత్తం గూడా పొద్దున్న లేవటం, ఇంట్లో పనులు చేసుకోవడం, మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయటం, అలానే పని చేయటం, పిల్లల్ని సెటిల్ చేసుకోవటం, రిటైర్ అయిపోవటం, తర్వాత రిటైర్మెంట్ హోమ్ కట్టుకోవడం, ఆ తర్వాత స్లోగా కాలగమనంలో కలిసిపోవటం అనమాట. ఇలా మన లైఫ్ ఉంది. మన పాత తరాలన్నీ ఇలానే బతికాయి. మనం కూడా ఇలానే బతకాలా? ఇలానే బతకబోతున్నామా? ఈ నేటి యువత ఇదే ప్రశ్నిస్తోంది.